రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా వీడియోలో మనం విషయం ఏమిటంటే కొత్తగా చీనీ సాగు చేసే రైతులు అలాగే యువ రైతుల కోసం ఈ వీడియో అండి. చీనీలో మనం చెట్లను ఎలా సంరక్షించుకోవాలి, అలాగే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎటువంటి ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి, అలాగే ప్రస్తుతం మార్కెట్లో మనకి ఎటువంటి మందులు ఉన్నాయి, అలాగే తక్కువ పెట్టుబడితో మనం అధిక దిగుబడి ఎలా సాధించాలి, అలాగే ఆర్గానిక్గా అంటే బయాలజికల్స్తో మనం పంటను ఎలా పండించాలని కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతం వాతావరణాన్ని గమనించినట్లయితే మనం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాం. చిన్న చెట్లు అయితేమి, ఎందుకంటే ముఖ్యంగా చీనీలో మనం 4 ఏళ్ల వరకు చెట్టును బాగా కాపాడుకోవాల్సి వస్తుంది. కానీ ఆ 4 ఏళ్ళు చెట్లను మనం బాగా కాపాడుకుంటే మనకు వచ్చే దిగుబడి కూడా మనకు అలానే ఉంటుందండి. కావున ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయాలపై పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే యువ రైతుల కోసం. చాలామంది మనకు బత్తాయి సాగు చేసే రైతులు అంటే చీనీ అంటారు కదండి, బత్తాయి సాగు చేసే రైతులు చాలామంది యువ రైతులు కూడా మనకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది చాలా ప్రాంతాల నుంచి. వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశంగా చెప్తాను. మీరు ఈ వీడియో గ్రూప్ లింక్ కింద వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతానండి. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. చీనీ చెట్ల గురించి కంపల్సరీ మీకు రిప్లై ఉంటుంది. ముఖ్యంగా మన ఇంటెన్షన్ ఏమిటంటే మన చీనీ రైతులు తక్కువ పెట్టుబడితో మన చెట్లను ఎలా కాపాడుకోవాలి, అలాగే అధిక దిగుబడి సాధించాలనేది మా ధ్యేయం అండి. ఇంకొకటి, చాలామంది రైతులు దూర ప్రాంతాల నుంచి నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. చాలా సంతోషంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం చాలా దూర ప్రాంతాల నుంచి కూడా నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి రైతుల నుంచి. వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. కొన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు, అంతేకాని మీరు నాకు ఫోటోలు పెట్టిన వెంటనే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను మీకు స్పందించడం కూడా జరుగుతూ ఉంది. చాలామంది ప్రాంతాల్లో కూడా చాలామంది రైతులు, కొత్త రైతులు కూడా నాకు పరిచయం అయ్యారు ఈ సంవత్సరం. వాళ్ళందరికీ కృతజ్ఞతలుగా చెప్తాను. ఇంకోటండి, మనం యువ రైతుల కోసమే కాదు, మీకు ఎటువంటి సందేహాలున్నా చీనీలో నాకు తెలియకపోయినా నేను రీసెర్చ్ పరంగా కూడా తెలుసుకుని మీకు కొత్త కొత్త విషయాలు చెప్తాను. అలాగే బత్తాయిలో మనకు ఎటువంటి సమస్యలు రాకోకుండా, అలాగే మనం ప్రస్తుతం భయపెడుతున్న నెమటోడ్స్ కానీ, వేరుకుళ్ళు తెగులు కానీ, కాండంకుళ్ళు తెగులు కానీ, కాయ తొడిమకుళ్ళు తెగులు కానీ మనం వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేవి నా వీడియోలో నా యూట్యూబ్ వీడియో చూడండి. యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ప్రతి ఒక్కటి పెట్టాను. నా వీడియోలు కొద్దిగా లెంతీగా ఉంటాయి, ఎందుకంటే అందరి మాదిరిగా నేను తొందరగా మనం చెప్పుకుంటూ పోమండి. రైతుకు అర్థమయ్యే విధంగా, రైతుకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే విధంగా, అలాగే రైతుకు మనకు అర్థమయ్యేసి రైతు కూడా మనకు రైతు లాంగ్వేజ్నే మనం మాట్లాడడం జరుగుతూ ఉందండి. ఛానల్లో కూడా చాలామంది రైతులు, చాలా కొత్తమంది పెద్ద రైతులు కూడా మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే యువ రైతుల కోసమేనండి ఈ వీడియో కూడా. నేను కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి సందేహాలున్నా ప్రతి ఒక్క రైతు, కొత్తగా వచ్చిన ఫార్మింగ్కి వచ్చిన రైతులు కూడా మన ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్, బెస్ట్ ఛానల్, చాలామంది రైతులు కూడా కామెంట్ చేశారు. కొత్తగా ఫార్మింగ్ వచ్చే వాళ్ళు ఎటువంటి సూచనలు పాటించాలి అనేది కూడా పూర్తిగా చెప్తాను. మీరు చూడండి, మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి. చీనీ చెట్ల గురించి అయితే అన్ని రకాల పంటల గురించి కూడా. కావున ప్రతి ఒక్క రైతు మనం ఏ టైంలో మనం ఎటువంటి ఎరువులు వేయాలి చీనీలో, బత్తాయిలో, అలాగే చీనీలో వచ్చే తెగులు కానీ, అలాగే వివిధ రకాల రసం పీల్చే పురుగులు మీరు గమనించినట్లయితే జీడ అంటారు కదండి, పేనుబంక, జీడ కానీ, తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, నల్లి కానీ, ఇలా రసం పీల్చే పురుగులు మనం ఎలా సమర్థవంతంగా నివారించాలి, ఎటువంటి మందులు మనకు మార్కెట్లో ఉన్నాయి, వాటిని మనం ఎంత మోతాదులో వేసుకోవాలి, అలాగే స్ప్రే చేసుకోవాలి, అలాగే మనం ఎరువులు కూడా మనం ఎంత మోతాదులో మనం వేస్తే చెట్లు కూడా మనకు అత్యధిక దిగుబడి సాధిస్తాము అనేది కూడా నేను పూర్తిగా చెప్తాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు అడగండి. నేను కంపల్సరీ ఈ వీడియోలో నేను ఎక్కువగా క్రాప్ గురించి మాట్లాడను, ఓన్లీ మన రైతుల కోసం సువర్ణ అవకాశంగా నేను చెప్తానండి. ఎందుకంటే చాలామంది రైతులు ఫర్టిలైజర్ షాపుల వాళ్ళ మాటలు విని, కొంతమంది మాటలు విని కూడా మీరు మోసపోయి ఉండవచ్చు. ఒకటండి, మన ఇంటెన్షన్ ఏం లేదండి, కరెక్ట్ టైంలో స్ప్రే షెడ్యూలు, అలాగే కరెక్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంటు, పెస్ట్ మేనేజ్మెంటు, డిసీజ్ మేనేజ్మెంట్ అనేది మన దగ్గర ఉంటుంది. అలాగే మీరు రైతులు ఒకటేనని నేను చెప్పేది, ఈ సంవత్సరం నేను చాలా తోటలు కూడా నేను లీజు తీసుకున్నాను. లీజు కంటే నా ప్రోటోకాల్, నా గైడెన్స్ ప్రకారంగా కొన్ని తోటలు తీసుకున్నానండి. మీరు ఆ రైతులు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కంపల్సరీ లాస్ట్లో
పంట దిగుబడి వచ్చినప్పుడు కంపల్సరీ నేను వాళ్ళ నెంబర్లు కూడా పెడతాను. ఈ సంవత్సరం మన ఇంటెన్షన్ అంతా ఒకటేనండి, అడ్వాన్స్గానే పోతున్నాం ఈ సంవత్సరం. ఎందుకంటే వచ్చి వ్యాధి వచ్చి బాధపడే కంటే రాకుండా మనం అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటే మనం వచ్చే వ్యాధిని మనం 70% మనం కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం. అందుకేనండి చీని రైతులు నేను చెప్పేది ఏంటంటే 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి కానీ మనం ఏదో ఒక ఇన్సెక్టిసైడ్, ఒక ఫంగిసైడ్ ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏమి పురుగు కానీ దోమ కానీ అలాగే నల్లి కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించినవి మన మందులు కలిపి స్ప్రే చేసుకోవాలా. అలాగే వర్షం టైంలో స్ప్రెడర్స్ గమ్స్ కలుపుకోవాలా. అలాగే డ్రిప్లో ట్రైకింగ్ ఫ్లోజో అంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి హార్టికల్చర్ క్రాప్లో. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఫర్టిలైజర్ వేసే టైంలో కూడా నేను ట్రైకింగ్ ఫ్లోజో మన రైతులు పెట్టించాను. ఎందుకంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేటివి మనకు చీనీలో వచ్చే వేరుకులు తెగులు కానీ అలాగే నెమటోడ్స్ కానీ ఇలా ఎన్నో రకాల కొన్ని కోటాను కోట్ల భయంకరమైన కొన్ని ఫంగస్లు ఉంటాయని వాటిని కూడా మనం కంట్రోల్ చేసి మనకు మొక్క అనేది 100% ఎదగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోలో ఎక్కువగా పంట గురించి మాట్లాడట్లేదు, ప్రతి ఒక్క రైతుకి సువర్ణ అవకాశంగా చెప్తాను. చిన్న రైతులు మీరు కంపల్సరీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్ అడగండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. దయచేసి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. చాలామంది ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి, వాట్సాప్లో మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు కంపల్సరీ నేను రిప్లై కూడా ఇస్తాను. సరిపోతే మీరు నాకు దగ్గరగా ఉన్నట్లయితే నేను ఫీల్డ్ విజిట్ కూడా చేస్తానండి. మనం డబ్బులు ఏం ఛార్జ్ చేయము, నాకు దగ్గరగా అనుకూలంగా ఉంటే నేను కంపల్సరీ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తాను. కొత్త రైతులు మనకు అందరు రైతులు సమానమేనండి, పెద్ద రైతులు ఎత్తు చిన్న రైతులు అలా చూడను, నేను అందరినీ సమానంగా చూస్తాను రైతులను. ఎందుకంటే నాకు ప్రతి ఒక్క రైతు ఇంపార్టెంటేనండి. నాకు రైతు బాగుంటే నేను బాగుంటాను, అదే అండి మన ఇంటెన్షన్. అంతే. మన ఛానల్లో చాలామంది రైతులు కొత్త రైతులు కూడా నా ప్రోటోకాల్ అవ్వడంలో లాభాలు పొందిన రైతులు ఎంతోమంది ఉన్నారు. ఓకే, వాళ్ళందరికీ నేను ఎంతో కృతజ్ఞతలుగా చెప్తాను. వారు ఈ సంవత్సరం కొంతమంది రైతులు ఏం చేశారంటే ముందు సంవత్సరం మంచి పంట తీపిచ్చాను, వాళ్ళు కూడా కొత్త రైతులు కూడా నాకు పరిచయం చేయడం జరిగింది. కావున నా మీద నమ్మకం ఉంచి వాళ్ళు నా ప్రోటోకాల్ కూడా వాడుతున్నారు. కావున వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఇంకోటండి మన ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బాగుండాలండి. రాబోయే 4-5 సంవత్సరంలో ఈ ఏఐ వచ్చి సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది మనకు ఆశాజనకంగా లేవు, లేఆఫ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో. కంపల్సరీ అగ్రికల్చర్ అనేది ఫ్యూచర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క రైతుకి చెప్తా ఉన్నాను, అగ్రికల్చర్ అనేది నెంబర్ 1. ఎప్పుడైనా సరే ఒక 4-5 ఏళ్ళ తర్వాత అగ్రికల్చర్ అనేది ఫ్యూచర్ అవుతుంది. దయచేసి మన అనంతపురంలో మనకుండే ఒక అదృష్టం ఏంటంటే పండ్ల తోటలకు పుట్టినీళ్ళు. మా అనంతపురం అంటే మన అనంతపురం డిస్టిక్, ఈవెన్ సస్సా డిస్టిక్ కూడా అంటే పండ్ల తోటలు హార్టికల్చర్ హబ్ అంటారు. అనంతపురం డిస్టిక్, సస్సా డిస్టిక్ అంటే పండ్ల తోటలకు పుట్టినీళ్ళు. ఏది మంది హార్టికల్చర్ క్రాప్స్కి. కావున రైతులు న్యూ టెక్నాలజీగా మొరటుగా పోకుండా అంటే వాడుకగా సంప్రదాయకంగా పోకుండా మనం ఆ సిచ్యువేషన్లో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా, టెక్నికల్గా మనం నేర్చుకోవాలా, అసలు ఎందుకు మనం వేస్తూ ఉన్నాం ఈ ఫర్టిలైజరు, దీనివల్ల చెట్టుకి ఏమైనా ఉపయోగం ఉందా, అలాగే మనం వేసిన ఫర్టిలైజర్ ఏమైనా చెట్టుకి తీసుకుంటుందా లేదా, మనం ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నాం, ఏదో వాళ్ళు ఇస్తూ ఉన్నారు మనం వచ్చి స్ప్రే చేస్తామంటే కాదండి. ఎప్పుడైనా సరే ఒక హార్టికల్చర్ పంట అనేది పండ్ల తోట అనేది మన 4 ఏళ్ళ నుంచి కాపు స్టార్ట్ అయ్యేది 20 నుంచి 30 ఏళ్ళ వరకు మనకు పండ్లను ఇస్తుంది. కావున ప్రతి ఒక్క రైతు ఎప్పుడైనా సరే మొక్క ఎదిగేంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలని మన రైతులు ప్రతి ఒక్క రైతుకి నేను చెప్తానే ఉంటాను. మన రైతులకి నేను చిన్న చెట్లే నెగ్లెక్ట్ చేసుకుందాంలే అనేది పంచాయతీ వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్లను బాగా కాపాడుకోండి 4 years 5 years వరకు. తర్వాత మీరు తక్కువ పెట్టుబడితో నేను చెప్తాను ఏమేమి ఫార్ములాలు వాడాలా, ఏమేమి ఎరువులు వాడాలనేది, దాని ప్రకారంగా పోండి. అత్యధిక దిగుబడి సాధించాలనేది మన ధ్యేయం అండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్రతి ఒక్కరు గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కింద కమెంట్ ఇచ్చాను, ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వాలని కోరుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.